ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఖుషి నీకు ఏం కావాలి? పిజ్జా. పిజ్జా ఓకే. కాదు, ఆడుకోవడానికి ఏం కావాలి? ఆడుకోవడానికి పిండి. పిండి కాదు. నువ్వు నా ఫోన్లో ఏం బుక్ చేసినావు? ఏమైంది మళ్ళా? ఎందుకు 10,000? నాకు దాంట్లో ఆడుకోవడానికి అనిపిస్తుంది. ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, ఇంట్లో ఆడుకోవచ్చు కదా. నాకు ఇంట్లో బాగా 10,000 కాదు, నాకు చిన్న 10,000 కాదు. ఎన్ని 10,000 బుక్ చేసినావు నువ్వు? మొత్తం అన్ని ఇన్ని బుక్ చేసిన. ఎన్ని బుక్ చేసినావు? కరెక్ట్ చెప్పు. 5. కాదు, నిజం చెప్పు. నిజంగానే. ఓలోలు కని బుక్ చేసినావు? రిక్కికి నాకు. మరి ఎన్ని బుక్ చేసినావు? ఏమైంది? అయితే మా పిల్లలు 2 10,000 బుక్ చేసిందనమాట మా ఖుషి. అది నా ఫోన్లోకి వేసి ఏంటంటే పే లెటర్ ఆప్షన్ ఉంటుంది కదా మీషోలో, సో అది ఆప్షన్ పెట్టి అయితే బుక్ చేసేసింది. అదేంటంటే ఆటోమేటిక్గా రిసీవ్ అయిపోతుంది అనమాట ఆర్డర్. సో అట్లా చేసేసింది. నేనేం చేసిన అంటే వచ్చిండనమాట ఆయన, వచ్చి కాల్ చేసిన ఉండే. కాల్ చేస్తే నేనేం చేసిన, నై చెయ్య భయ్యా అనేసి క్యాన్సిల్ చేసేసాను. ఆ విషయం మా పిల్లలకు తెలియదు. అయితే మా ఇద్దరు పిల్లలు అయితే మా ఖుషి అయితే బుక్ చేసిందని చెప్పినా కదా, సో బుక్ చేసిందనమాట. సో అది వచ్చింది కూడా ఇంటి దగ్గరికి రాగానే నేను ఏం చేసిన, క్యాన్సిల్ చేసేసిన అనమాట. సో మరి కానీ మా ఖుషికి అయితే తెలియదు నేను క్యాన్సిల్ చేసిన అనేసి. ఇప్పుడు తెలిసింది. అయితే ఇద్దరు కొట్లాడుతారు అనమాట. ఎందుకు కొట్లాడుకుంటారు మీ ఇద్దరు చెప్పండి? 10,000 బుక్ చేయాలని. 10,000 ఎందుకు చెప్పు నీకు? ఏం ఆడుకుంటారు? ఇంత పెద్ద ఇల్లు ఉంది మాకు, 2 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్, బయట బాల్కనీ, ఇదంతా ఉంది. ఇంకా 10,000 కావాలంట వీళ్ళిద్దరికి. చెప్పబెట్ట. బొమ్మల ఇంటి అంట, నిజమైన ఇంటి అంట. అయితే ఇక్కడనైతే మా ఆయన ఏమో బట్టలు మడత పెడుతున్నా, మరి ఏమో చేస్తుందో. అంటే ఆయన యూనిఫామ్లో అరేంజ్ చేసుకుంటా అని చెప్పి అయితే ఆయన చేసుకుంటా అని చెప్పి నువ్వు బేట రికే ఫస్ట్ వెళ్ళిపో. చూస్తా కాదు నాన్న, డాడీ గురించి తెలుసు కదా, మళ్ళీ కోపం అయితే డాడీ యూనిఫామ్లో అరేంజ్ చేసుకుంటున్నా. ఏమైంది? చెప్పా బాయ్, అరేంజ్ చేసుకుంటున్నా అని చెప్పు. చేసేదన్నమాట. ఇంకా ఇంత చిన్న ఉంది కదా. చూడాలి ఫీలింగ్ ఎట్లుంటుందని. అక్కడ 2 బాక్సులు కనిపిస్తుంది కదా, సో మళ్ళీ మా ఖుషి అనమాట. సో ఇదైతే చేయడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళనైతే ఆపాలన్నమాట నేను. పిన్నంతా వేస్ట్ చేస్తారు మా పిల్లలు. అయితే చపాతీ చేసినప్పట్లల్లా పిన్నంతా వేస్ట్ చేసేస్తారు. పిన్ ఎందుకు ఇష్టం నీకు? ఇక్కడైతే నేను ఓవెన్లో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసిన అనమాట. సో అది ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా అనేసి వెయిట్ చేస్తున్నా. సో ఇదైతే బటన్ ఆఫ్ అయిపోయింది. సో పిజ్జా చేసిన అనమాట. అంటే దీనికి కామెంట్స్ ఏం పెట్టకండి, జస్ట్ నేను చపాతీ చేస్తున్నా కదా, సో అట్లనే చపాతీ పిండి ఉంది కదా అనేసి పిజ్జా ట్రై చేద్దామని అప్పటిదప్పుడు వచ్చిన థాట్ అనమాట. ఏమైంది? ఓ థ్యాంక్ యూ, మంచి చూపి. సూపర్, సన్ఫ్లవర్ లెక్కనే ఉంది, బాగుంది. మిల్కీగాడు సన్ఫ్లవర్ చేసి నాకు ఇస్తుంది నా కోసం అనేసి. సో ఇదైతే నేను తీస్తాను, కానీ ఇది విరిగిపోయేటట్టుగా అనిపిస్తుంది. సో దీన్నైతే మనం
తీసేసిన అనమాట. చూపిస్తాను మీకు, చూడండి. ఎస్, ఒక్క నిమిషం మా పిల్లలకు చూపిస్తాను. ఇక్కడనే కూర్చోండి బిడ్డ. మా పిల్లల ఎగ్జైట్మెంట్ చూడండి. కానీ అది ఎట్లుంటుందో టేస్ట్ మాత్రం తెలియదు. కానీ ఓకే, చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. పిజ్జా అయితే కట్ చేసిన, ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా పిండి లాగా ఉంది. తింపి అంటుంది. నేను ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని అనుకుంటున్నా, కానీ మళ్ళీ తినిపి అంటుంది మా ఖుషి. వద్దు, మనకి కనుకొద్దు అంట, నచ్చలేదు. ఏంటంటే అందులో నేను ఇవి వేసిన అనమాట, ప్రోమోగ్రానైట్. సో అందుకని కొంచెం టేస్ట్ మారింది. మా ఆయనకు టేస్ట్ చూస్తాను, ఆయన నెక్స్ట్ ఫీలింగ్ ఎందుకు చూద్దాం. నాకైతే నచ్చింది. మరి ఏమైందా? ఏమీ లేదు, నేను వచ్చి జస్ట్ ఇట్లా వీడియో తీసి పోయినాను అంతే. అందుకనే నేను 3 days అవుతుంది ఇది తీసుకొచ్చి, కానీ మా ఆయనకు టైం లేకుండా, ఈరోజు టైం ఉండే. ఇదైతే చూపిస్తా. మొత్తం పెట్టేసుకో, ఎట్లుందో చెప్పు. మంచిగా ఉన్నా మంచి లేకున్నా చెప్పు. బాలే, బాగుందా? నిజంగా చెప్పు, బాగుందా? ఏ మా ఆయనకు నచ్చిందంటే చాలు. అంటే మా పిల్లలకు కూడా నచ్చాలనుకో. మన ఫ్యామిలీలో ఎవరికి ఒకరికి నచ్చిందంటే గ్రేట్ కదా. అది జస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను కదా, అంతే. ఏదైతుందా అయితే ఆగమాగం చేస్తారు అనమాట. ఊరికి వెళ్ళిపోతున్నారు ఉన్నట్టు అట్లా ఇట్లా. చెప్పేంది మంచిగా అయితే మస్తు కోపంగా ఉండదు. ఒకటి మిస్ అయింది అన్నమాట.
రానే రావాలా? పైపుది అయితే ఒకటి చిన్నది మిస్ అయిపోయిందనమాట. దానికి ఏదో సాహసాలు చేసి ఇప్పుడైతే ఫిట్ చేసేసిండు. ఏదో పైప్ తీసుకుంటూ దొరికింది. సో ఫిట్ అయితే చేసేసిండు అనమాట. ఎస్ కరెక్టేనా? ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. పిల్లలు ఫైనల్ అయితే మా ఆయనకు నచ్చిందన్నమాట పిజ్జా. సో ఐమ్ హ్యాపీ. ఏమంటారు? అది తీసుకోపో, నీ డాగ్ వచ్చింది. ర్యాబిట్, చిన్న ర్యాబిట్ వేసిన ఇంకోటి పో. ఖుషి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఖుషి ఖుషి జోక్ అది ఇక్కడ రండి ఇద్దరు. దాంపా ఇక్కడ రావే. ఏమంటారు? కష్టపడ్డాము. ఏమైంది? ఫైనల్గా అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి సో ఇంత కష్టపడ్డాం అనమాట. మా ఆయన అయితే చాలా కష్టపడ్డాం. సో ఫైనల్గా అయితే అది మిస్ అయిపోయింది అనమాట. సో అయ్యా అని అనుకున్నాం కానీ సో అట్లా ఇట్లా ట్రై చేసి ఫైనల్గా అయితే టెంట్ హౌస్ రెడీ అయిపోయింది. మా ఇద్దరు పిల్లలకైతే ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బాయ్ బాయ్.